హాల్లో అందరూ అలా కూర్చొని ఉంటారు. ఇంతలో సుభాష్కి అయితే ఒక ఫోన్ వస్తుంది. ఏంటని చెప్పి ఆన్సర్ చేయగానే అక్కడ హాస్పిటల్ నుండి అయితే కాల్ వస్తుంది. ఇక ఏమండి మీరు ఇంకా హాస్పిటల్ బిల్ పే చేయలేదని ఆ రిసెప్షన్ వాళ్ళు ఫోన్ చేసి అక్కడ సుభాష్తో అంటూ ఉంటారు. ఇక ఇంతలో అక్కడికి కావ్య వస్తుంది. కావ్య రాగానే అందరూ కూడా కావ్య వైపు చాలా కోపంగా చూస్తారు. అది చూసి కావ్య అయితే ఏంటి మామయ్య గారు ఏమైంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటకి సుభాష్ ఇలా అంటూ ఉంటాడు. ఏంటమ్మా నాన్నగారు ఉన్న హాస్పిటల్ బిల్ ఇంకా కట్టలేదంటే వాళ్ళు ఫోన్ చేశారు. హాస్పిటల్ బిల్ ఇంకా కట్టకపోవడం ఏంటి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి సుభాష్ అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మౌనంగా ఉండడం చూసి ధాన్యలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఇక్కడ కూడా నీ ప్రతాపం చూపిస్తున్నావా, అసలు మామయ్య గారు హాస్పిటల్ బిల్లు కట్టకపోవడం ఏంటి, అది ఎంత త్వరగా కడితే మామయ్య గారు అంత త్వరగా కోలుకుంటారు కదా, అయినా నువ్వెందుకు మామయ్య గారి విషయంలో కూడా ఇలా ఆలోచిస్తున్నావు, అసలు ఏం జరిగింది అని చెప్పి అంటుంది. ఇదంతా వినే అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి కావ్య ఇది, ఇంతమంది ఇన్ని అన్నా సరే నువ్వేం నోరు విప్పవేంటి, అసలు ఈ మధ్య నీ ప్రవర్తన బాగా మారిపోయింది, అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి అపర్ణ అయితే కావ్యని అడుగుతుంది. అది వినగానే కావ్య అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అది చూసి అపర్ణ అయితే ఏంటి కావ్య చెప్పు, ఎందుకు ఇలా నువ్వు ప్రవర్తిస్తున్నావు, ఇప్పుడు మాకు తెలియాలి అని చెప్పి అపర్ణ అందరి ముందు కావ్యాన్ని నిలదీసి అడుగుతుంది. అది చూసి రాజ్ కూడా మౌనంగా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.